ముందుగా సైడ్ బార్లోకి వెళ్లి డేటా అండ్ ఆడియన్స్ పై క్లిక్ చేయండి. తర్వాత డేటా సెట్స్ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ డేటా సెట్ బటన్పై క్లిక్ చేయండి. తర్వాత మీ డేటా సోర్స్ ఎంచుకోండి, SQL లేదా CSV. మీరు SQL ఎంచుకుంటే కనెక్షన్ డీటెయిల్స్ ఇవ్వండి. కనెక్షన్ నేమ్, పోర్ట్, హోస్ట్ నేమ్, డేటాబేస్, యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్. తర్వాత డ్రైవర్ ఎంచుకోండి. ఉదాహరణకు MySQL లేదా PostgreSQL మరియు టెస్ట్ కనెక్షన్పై క్లిక్ చేయండి. కనెక్షన్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీరు CSV ఎంచుకుంటే మీ ఫైల్ను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లోడ్ చేయండి లేదా మీ సిస్టమ్ నుంచి సెలెక్ట్ చేయండి. మీరు గూగుల్ డ్రైవ్ నుంచి కూడా ఇంపోర్ట్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఉపయోగించాలనుకునే టేబుల్ను సెలెక్ట్ చేయండి. సర్చ్ కూడా చేయవచ్చు మరియు సెలెక్ట్ చేసిన తర్వాత డేటా ప్రీవ్యూ కనిపిస్తుంది. ముందుకు వెళ్లడానికి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాతి స్టెప్లో కాలమ్స్ను మ్యాప్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, అడ్రస్ మరియు డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఫీల్డ్స్ను సరైన కాలమ్స్తో మ్యాచ్ చేయండి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. చివరగా డేటాసెట్కి ఒక పేరివ్వండి మరియు సేవ్ డేటాసెట్ పై క్లిక్ చేయండి. అంతే, మీ డేటాసెట్ విజయవంతంగా క్రియేట్ అయింది మరియు ఉపయోగించడానికి రెడీగా ఉంది.